హాయ్ హలో, మాకు ఇండియా నుంచి ఈరోజు పార్సిల్ వచ్చింది. నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. పార్సిల్ చూశాను, ఇక్కడ బయటనే ఉంది. హరికి యాక్చువల్గా తెలియదు, రేపు వస్తుందని చెప్పాను. తను ఇండియా పార్సిల్ కోసం ఎదురు చూస్తూ ఉంది. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలా సర్ప్రైజ్ అవుతుందో. నేను బయటికి పిలుచుకొని వస్తాను తనకు తెలియకుండా. చూద్దాము. చూడండి పార్సిల్, ఇంకా ఇప్పుడు వస్తూ ఉన్నాను ఆఫీస్ నుంచిగా. హరి హరి ఏం చేస్తున్నా? ఏంటి సెల్ పట్టుకొని వస్తున్నా ఆఫీస్ నుంచి? ఒక రీల్ చేస్తున్నాను. చూసన్నా ఇప్పి రావచ్చు కదా లోపలికి. ఒకసారి బయటికి వెళ్ళేసి వద్దాం, ఒక రీల్ చేస్తా ఉన్నాను. నా అవతారం చూడకగి ఎట్లున్నాను నేను. ఏం కాదురా, మొట్టె కట్టుకొని జుట్టు ఏంది ముందే చెప్పింటే నేను రెడీ అయి ఉంటుంటే కదా. ఏం కాదురా. ఎక్కడికి ఇప్పుడా? జస్ట్ అట్లా బయటికి కగి అవతారం చూడకగి. ఇట్లా పెడితే యూట్యూబ్ లో ఏమన్నా ఉందా? డాడీ డాడీ యాడా? హాల్లోనా? అవుట్ సైడ్, జస్ట్ బయటకా? బయటకి ఎందుకది? జస్ట్ ఒక స్నాప్. ఎప్పుడు వచ్చింది? ఈరోజు రాదన్నావు కదా కది. పార్సల్ వచ్చింది. తను పార్సల్ వచ్చింది. పార్సల్ వచ్చింది. తన్వికాకి ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. అమ్మమ్మ ఏం పంపించింది? నానమ్మ అమ్మమ్మ. ఈరోజు రాదన్నావు కదా కవి. ఓకే, లోపలికి ఎత్తుకెళ్దామా? లోపలికి పెట్టాలి కదా. ఎట్లున్నానో కూడా రెడీ అవుతుంది. రేపు వస్తాదన్నావు కదా కవి. Few moments later. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పార్సల్ వస్తుందని. ఇవాళ రేపు వస్తుంది అని చెప్పాడు తనేమో. నాకు అసలు పార్సల్ చూస్తానే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. మామూలుగానే ఇండియా నుంచి పార్సల్ వస్తుంది అంటే మనము ప్యాకింగ్ అక్కడ వేసిన రోజు నుంచి మనకు వచ్చే డే దాకా ఎగ్జైట్మెంటే వేరు అసలు. యుఎస్లో ఉన్న వాళ్ళకి ఇండియా నుంచి ఇక్కడికి రావాలి కదా ప్యాకింగ్, అందుకోసమే చాలా అదేంటి బందోబస్తుగా చేస్తారు ప్యాకింగ్. అదంతా విప్పి తర్వాత మీకు చూపిస్తాను. మా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో ఎండ్ దాకా చూడండి. ఇది మొత్తం ప్యాకింగ్ అంతా ఓపెన్ చేశాక చూపిస్తాను మీకు లోపల ఏంటున్నాయి ఏమని. ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం తెప్పించుకోలేదు. అంత ఇక్కడ స్పైసెస్ అంతగా నచ్చట్లేదు. ఇక్కడ మన ఇండియన్ స్టోర్లో అన్నీ దొరుకుతాయి కానీ నచ్చట్లేదు. ఇంకా అందుకని చెప్పేసేసి కారం, చింతపండు ఇటువంటివన్నీ తెప్పించుకున్నాను. అందుతో పాటే మా ఆయనకి క్రేవింగ్స్ వస్తున్నాయంట. మా అత్తతో అత్తరాసులు తెప్పించుకున్నాడు. అత్తరాసులు అడిగితే మా అమ్మ బాగా స్వీట్స్ బాగా చేస్తుంది. స్వీట్స్, జంతికలు, ఇట్లా మురుకులు అవన్నీ చేస్తుంది. కరదంట అని అంటారు మా సైడ్, కొబ్బరి చున్ని అని, అవన్నీ పంపించింది అని చెప్పింది. చూడాలి అవి ఎలా వచ్చాయి, ఏ షేపుల్లో వచ్చాయి అనేది. మ్యాక్సిమం పార్సల్లో వేస్తేనే అటు ఇటు వేస్తారు కాబట్టి అన్నీ పగిలిపోతాయి. ఇదైతే కొబ్బరి చిన్ని చూడండి, అస్సలు పొడి పొడి అయిపోయింది. అసలు పీసులే లేవు. ఇంకా అలాగే కొన్ని వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నా. ఇది వచ్చేసి సాయిబాబా విగ్రహము, వినాయకుడి విగ్రహము కొన్ని నేను ఈ పార్సల్లో తెప్పించుకున్నాను. నేను వచ్చింది ఇక్కడికి వచ్చి 1.5 year అవుతుంది. బట్ వచ్చేటప్పుడు నాకు ఇవన్నీ తెలీదు ఇక్కడ ఇంత దొరకకుండా ఉంటాయి అని చెప్పేసి. మా ఇంటి స్వామి వచ్చేసి రంగనాథ స్వామి. ఆ స్వామి ఫోటోలు ఇక్కడ అసలు దొరకలేదు. ఇక్కడ మెయిన్ స్వాముల ఫొటోస్ మాత్రమే ఉన్నాయి ఇండియన్ స్టోర్లో కూడా. రంగనాథ స్వామి అంటే పెరవల్లి రంగనాథ స్వామి. మేము ఉండేది యాక్చువల్గా కర్నూలులో. మా ప్రాపర్ వచ్చేసి పెరవల్లి రంగనాథ స్వామి మా ఇంటి దేవుడు.
ఎవరైనా మా సైడ్ వాళ్ళు పెరవలి వాళ్ళు కానీ మా ఊరు తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి ప్లీజ్. మీకు ఆ స్వామి తెలిస్తే కమెంట్ అంట చేయండి. ఇంకా వెరీ హ్యాపీ. ఇంకొచ్చేసి ఇప్పుడు అవన్నీ స్వామి ఫోటోలు తెప్పించుకొని ఇంట్లో పూజ చేసుకుందామని తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి కారం పొడి, నేను ఇప్పుడు చూపించేవి. ఒక బాక్స్లో ప్యాకింగ్ ఏమో బాగానే చేశారు, ఒక బాక్స్లో అంతా స్నాక్స్ ఐటమ్స్ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. ఒక సైడ్ వచ్చేసి ఇంకా క్లాత్స్ బట్టలు అన్నీ శారీస్ బట్టలు ఇవన్నీ పెట్టారు. నేను యాక్చువల్గా శారీస్ ఏం తెచ్చుకోలేదు వచ్చేటప్పుడు. ఇక్కడికి వచ్చాక శారీస్ అవన్నీ అందరూ కట్టుకునేది చూసి అయ్యో నేను తెచ్చుకుంటే బాగుండు అనిపించింది. అందుకోసమే ఈ పార్సల్ వేసుకున్నాను. ఈ ఒక బాక్స్ మొత్తం శారీసే ఉన్నాయండి, నా బట్టలు ఏం లేవు. ఈమె శారీసే ఎక్కువ ఉన్నాయి. చూద్దాం ఏం కడతాదో ఏమో. ఎప్పుడు నైటీలు వేసుకుంటారండి వీళ్ళు ఇంట్లోన, శారీలు ఎప్పుడు కట్టుతారో ఏమో. ఊరికనే వెయిట్ దండగా. శారీస్ అంటే నేనేమి ఎక్కువ తెప్పించుకోలేదు, ఒక 8 శారీస్ ఉంటాయి. ఇక్కడ ఇంకా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అందరూ శారీలు బాగానే కడుతున్నారు, దానిని చూసి నేను తెచ్చుకోలేదని ఫీల్ అయ్యి పార్సల్లో వేయించుకున్నాను. చూద్దాం. ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా అదేంటో తెలియకోకుండా ఈ వాతావరణానికి ఫుడ్కి ఇక్కడ మనము కంపల్సరీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ వేసుకోవాలి కదా, తెలియకుండానే వెయిట్ పెరిగిపోతాము. అందులో నేను ప్రెగ్నెన్సీలో బాగా వెయిట్ అయ్యాను. ఇంకా చూడాలి బ్లౌజెస్ శారీస్ ఫిట్ అవుతాయో లేదో చూడాలి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ నేను ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. చూడండి ఏమేమి స్నాక్స్ తెప్పించుకున్నాను అని. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఇవే స్వీట్స్ అన్నీ తెప్పించుకున్నవి. అలాగే మా ఊరు నుంచి మిక్చర్ తెప్పించుకున్నాను. నాకు చాలా ఇష్టము అక్కడ మిక్చరు, గార్లదిన్న శెట్టి అని ఆయన దగ్గర మిక్చర్. ఇవి బూందీ ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, మా ఊర్లో వాళ్ళు చూస్తుంటే. ఇవి వచ్చేసి వడియాలు, ఇది వచ్చేసి నువ్వుల ముద్ద అనమాట, మా అమ్మ సార పంపించింది. ఇవే మొత్తం స్వీట్స్. ఓకే, థ్యాంక్ యూ.